నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఎన్విఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఆంధ్ర అలాగే తెలంగాణ నుంచి ప్రిపేర్ అవుతున్న వారి కోసం అయితే ఈ క్లాసెస్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయడం జరుగుతుందండి. మరి ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రతిరోజు ఉదయం 10 గంటల క్లాస్ ఉంటుంది. మీకు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా. ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా రాలేదు కాబట్టి మరి ప్రతిరోజు టాపిక్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మరి ఇంకా ఇప్పటివరకు ఎవరైతే చూడలేదో కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి ఒక్క క్లాస్ కూడా మీరు చూసేయచ్చండి. అలాగే ప్రతిరోజు మీకైతే క్లాస్ ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దండి. మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తర్వాత ప్లేలిస్ట్ రూపంలో వెళ్ళేసి మీరు అక్కడ కూడా చూసేసుకోవచ్చండి. మరి అలాగే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇంకా మీరు ఎవరైనా కానీ మరి డిఎస్సి హిందీ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి అయితే తెలంగాణ అలాగే ఆంధ్ర వారికి కూడా రాత్రి 9:30 గంటలకి లైవ్ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు సండే కాబట్టి మరి 11 గంటలకైతే లైవ్ ఉంటుందండి. ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. మంచి మంచి ప్రశ్నలు అయితే వస్తాయి. సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ ఉండబోతుంది సండే మాత్రం. నెక్స్ట్ ప్రతిరోజు అయితే రాత్రి 9:30 గంటలకు లైవ్ ఉంటుంది. ఇది కూడా ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా అందించడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితులు ఏమైనప్పటికీ మనం క్లాస్ అయితే మిస్ అవ్వకుండా కంటిన్యూస్గా అయితే చేస్తున్నామండి. మరి ఇంకా చూడండి, మీరు ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వారికి కూడా అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూసి ఫ్రీగా అయితే క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఫ్రీగా మీరు జ్ఞానం ఆర్జిస్తారని ఆశిస్తున్నానండి. సో ఈరోజు మనం మొదటి ప్రశ్న చూద్దాం. ఈరోజు ఒక టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం చూడంగానే మనకు అర్థమైపోతుంది. మరి హిందీ భాషకి వచన్ కితనే హోతే హే, హిందీ భాషకి వచన్ కితనే హోతే హే. మనం తెలుగులో ఉంటాం కదా వచనాలు అని చెప్పేసి, ఏకవచనము బహువచనము అని చెప్పేసి ఇలాగ. మరి హిందీలో ఎన్ని ఉన్నాయి వచనాలు అని అంటున్నారు. 3, 5, 2, 4. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈజీగానే అందరూ కూడా చేసేస్తున్నట్టుగా ఇది ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది మనకేమవుతుందంటే वचन 2 రకాల్లో ఉంటుంది. అంటే 2 प्रकार के होते हैं. जैसे कि ఏకవచన్, బహువచన్. సరేనా అండి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇది సింపుల్గానే ఉంటుంది. మీకు జస్ట్ తెలుగు గ్రామర్ అర్థమైతే ఇక్కడ హిందీ గ్రామర్ ఈజీగా తీసేయచ్చండి. సో దానికి సంబంధించి కొన్ని పదాలు ఏవైతే ఉన్నట్లయితే అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్గా ఈజీగా వచ్చు. ఎందుకంటే మనకి ఎగ్జామ్లలో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి క్వశ్చన్ ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు, పదాలు ఎలా ఉంటాయి, ఆ పదాలని మనకు అర్థం ఏందనేటువంటిది ఇక్కడ చాలామందికి తెలియకపోవచ్చు కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఈజీగా చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. ఇది మంచి స్కోరింగ్ సబ్జెక్టు. చూడండి, నదీ శబ్ద కా బహువచన్ హోతా హై. నదియే, నదియా, నదియా, కోయి నహీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక నియమం ఉంటుందండి. హిందీలో వ్యాకరణంలో నియమం ఉంటుంది. అదేంటంటే వచనాలు ఉన్నప్పుడు మరి స్త్రీలింగ పదాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ చూసినట్లయితే స్త్రీలింగ పదాలు ఏవైతే ఉంటాయో మీరు జస్ట్ ఇది ఇదో ఉంటుంది కదా, ఈకారాంత ఉంటాయి కదా. ఈకారాంత అంటే ఇప్పుడు ఇది కానీ లేదా ఇది కానీ ఉన్నప్పుడు మరి ఆ పదాలు మనకి ఏమవుతుంది అంటే ఇయాలో పరివర్తనం అవుతాయి. ఇయాలో పరివర్తనం అవుతాయి. ఇప్పుడు చూడండి, నది అని ఉంది. ఇక్కడ నదికి ప్లస్ మనకి బహువచనం కన్వర్ట్ చేయాలంటే నదియా అని ఉండాలి. నదియా, అంతేగాని నదియా అని ఉండదు. సో మనకి ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ సిలో కనిపిస్తుంది. సో మనకి ఈ ప్రశ్నకి సరైన సమాధానం నదియా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇది ఒక నియమం అనేటువంటిది ఉంటాయి, కానీ లింగులో అలా ఉండదండి. ఇక్కడ చూసినట్లయితే కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి ఆ నియమానుసారంగా మీరు చేయొచ్చు. ఏం లేదంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా అదొక నియమం అయితే ఉంటుంది. మిగతాన్ని కూడా ఈజీగా మీరు చేసేయచ్చండి. ఇది చాలా సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్ కూడా ఇది. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే సార్ మరి వచనం అంటే ఏంటి సార్, ఏకవచనం బహువచనం అంటున్నారు కదా. సో మరి ఏదైతే ఉన్నాయో, ఏవైతే సంఖ్య అంటే మన యొక్క నౌన్ కానివ్వండి, వస్తువు కానివ్వండి, మరి అందులో సంఖ్యావాచకాన్ని తెలిపేటువంటివే మనకు వచనం అని చెప్పవచ్చు. ఒక సంఖ్య ఏదైనా ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి గురించి ఒకటే చెప్తున్నట్లయితే మనం ఏకవచనం అని అంటాం. లేదా 2 లేదా 2 కంటే ఎక్కువ చెప్తున్నట్లయితే అది మనం బహువచన్ అని అంటాం. రైట్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కౌన్సా శబ్ద్ ఏకవచన్ నహీ హై, ఏకవచన పదం కానిదేది అని అంటున్నాడు. ఏకవచనం కానిది ఏది అంటున్నాడు. నహీ. ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. నహీ అంటున్నాడు. అందులో క్వశ్చన్ కౌన్సా అనేటువంటిది ముందు వచ్చింది. మామూలుగా ఇలా కూడా అడగొచ్చు, ఏకవచన శబ్ద్ కౌన్సా నహీ హై అని కూడా ఇలా కూడా అడగొచ్చు. కౌన్సా శబ్ద్ ఏకవచన్ నహీ హై అని అంటే ఒక ఏ పదము ఇది ఏంటంటున్నారు, ఏకవచనం కానిది అంటున్నాడు. అలాగే ఏకవచనం కాని పదము ఏది, ఇలా కూడా అడగొచ్చు కదా. క్వశ్చన్ మరొక అడగొచ్చు. సో మనం ఇక్కడ మీకు క్వశ్చన్లు అర్థమైనట్లయితే ఈజీగా మీరు చేస్తారండి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నారీ, శిక్షక్, దాము, భక్తు. ఇక్కడ ఆప్షన్ ఈ అనేటువంటిది వచ్చింది కానీ ఇదేం లేదండి. సో మనం చూసుకున్నట్లయితే
మరి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఏందంటే మనకు ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఏందయ్యా అనేది ఇది దామ్. దామ్ అని అంటారు. దామ్ అంటే ఏంటి సార్ అంటే మరి రేట్ అని అర్థం. రైట్. నారి శ్రీ, మరి శిక్షక్ టీచరు, భక్త్ అంటే భక్తుడు భక్తులు. రైట్. మరి ఇక్కడ రేట్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకు దామ్ అనేటువంటిది ఇక్కడ మనకు రేట్ అనేది ఉంది కాబట్టి ఇస్కా దామ్ కిత్నా హై, దీని రేట్ ఎంత అని ఉంటుంది కదా. సో అలాగా మనం ఇది మనకు ఏమంటున్నాడంటే ఏకవచన్ నహీ హై అంటే ఇది బహువచన్. సో మిగతా అన్ని కూడా ఇక్కడ నారి, శిక్షకు, భక్తు ఇవన్నీ కూడా ఏకవచనాల్లో ఉన్నాయి. మరి ఇక్కడ రేట్ అని అంటారు కానీ అక్కడ అడిగేటప్పుడు దీని రేట్ ఎంత అంటాం. సో ఇప్పుడు కొన్ని రైట్ అండి. సో అలాగా ఏదైనా కానీ దామ్ కిత్నా హై అంటాం కానీ దామ్ కిత్నే హై అని అంటామా? సో అనం కదా. సో అలాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 4వ ప్రశ్న. शाखा शब्द का बहुवचन क्या होगा? శాఖ శబ్ద కా బహువచన శబ్ద క్యా హోగా? మరి దీన్ని మరి ఫస్ట్ మీరు చేసేటప్పుడు అది స్త్రీలింగ్లో ఉందా, ఇది పుంలింగ్లో ఉందా అని చెప్పేసి మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పుకున్నామండి. లింగ్ గురించి క్లాస్ చేసాం. అది ఇంకెవరైనా చూడకపోయినా కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఉంది, అక్కడ నుంచి మీరు చూడేసిండు. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే శాఖ శబ్ద కా బహువచన్ క్యా హోగా అని అడుగుతున్నారు. శాఖో, శాఖాయే, శాఖావు, ఇన్మే సే కోయి నహీ. ఇది స్త్రీలింగ పదం కాబట్టి ఇంతకుముందు మనం ఒకటి ఏం చెప్పాం, ఇక్కడ చూసుకున్నట్లయితే శాఖ అని ఉంది కదా, జస్ట్ ఏ అని జస్ట్ యాడ్ చేసినట్లయితే మనకి ఇలా కూడా చేయొచ్చు సార్. మరి ఇంతకుముందు మీరు ఈ అని చెప్పారు, మరి ఇక్కడ ఏ అంటున్నారు. యాక్చువల్గా అంటే స్త్రీలింగ పదాల్లో లాస్ట్లో మీకు ఈ ఏ అయితే ఉంటాయో ఏ కానీ ఈయా కానీ ఉంటాయి. ఇది అని ఉండొచ్చు లేదా ఇది అయినా ఉండొచ్చు. సో ఇది మీరు చాలా కేర్ఫుల్గా చేయాలి. దాన్ని మీరు శబ్దాలు బట్టి వస్తాయి, మీరు ప్రాక్టీస్ చేసిన కొద్ది అయితే వస్తుంటాయి. మరి ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఏందయ్యా ఇది అంటే శాఖాయే అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 5వ ప్రశ్న. ఏకవచన్ శబ్ద హై ప్రాణ్, దర్శన్, హోట్, తేల్. మరి ఇక్కడ మిగతావన్నీ కూడా బహువచనంలో ఉన్నాయి, మరి ఒకటి మాత్రం ఏకవచనంలో ఉంది. అదేంటి అయ్యా అన్నట్లయితే ఇక్కడ ఆప్షన్ డి అనేటువంటిది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనం చూసుకున్నట్లయితే సంఖ్యలో ద్రవ్యవాచక సంఖ్య అని చెప్పుకున్నాం కదా. ద్రవ పదార్థాలు అని ఉంటాయి. అంటే కొన్ని ఇప్పుడు మనం ఎక్కువ కౌంట్ చేయలేనప్పుడు చూసుకున్నట్లయితే మరి నీళ్ళు, తేల్ అంటే నూనె, అంటే మరి ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ మీరు చూడొచ్చు నెయ్యి, మరి పప్పులు, పప్పు దినుసులు ఏవైనా కానీ దినుసులు పల్సెస్ కానివ్వండి, అలాగే మరి చూసుకున్నట్లయితే రైసు, దాల్, అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే బంగారం, వెండి ఇవన్నీ కూడా మనకు దేంట్లో వస్తాయంటే మనకు ద్రవ్యవాచక సంఖ్యలో వస్తాయి. మరి ఈ ద్రవ్యవాచక సంఖ్య ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఏకవచనంలో వస్తాయి. ఇది మీరు చాలా గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్కులు గుర్తుపెట్టినట్లయితే ఇది మీరు చేసేయచ్చండి, ఇబ్బంది ఏమి ఉండదు. మిగతావన్నీ కూడా ఇక్కడ మనకి ప్రాణాలు, దర్శనాలు, హోటు అంటే పెదవులు ఇవి వస్తుంటాయి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి, ఇక్కడ 6వ ప్రశ్న. ఏకవచన హే, ఏకవచనంలో ఉన్నది అన్నట్టు. అంటే ఒకటి మాత్రం ఏకవచనం ఉంది, మిగతా అన్ని కూడా బహువచనంలో ఉన్నాయి. ఆకాష్, దర్శన్, ప్రాణ్, ఆన్సు. మరి ఆన్సు అంటే ఏంది సార్ అంటే మరి మనం ఏడ్చినప్పుడు నీళ్ళు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి కదా. సో అవి అనమాట. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆకాష్ అనేటువంటిది ఇది ఈ ప్రశ్నకి సరైన సమాధానము. ఆకాశము ఒకటి ఉంటుంది కానీ ఆకాశములు అని ఉంటుందా కదా. ఆకాశము అనేటువంటిది ఇక్కడ ఈజీగా మీరు ఇలా కూడా గుర్తుపెట్టి ఇలా కూడా మీరు సార్ట్అవుట్ చేసినట్లయితే ఈజీగా ఎలిమినేషన్ మెథడ్లో ఈజీగా మీరు ఆన్సర్ చేసి చేసేయచ్చండి. రైట్. మరి ఇంక నెక్స్ట్ చూద్దాం. 7వ ప్రశ్న. గౌ శబ్ద కా వచన్ క్యా హోగా? ఇలా పదాలు ఇచ్చి దాన్ని ఏకవచనంలో ఉందా, బహువచనంలో ఉందా, ఏదో వచనంలో అడుగుతుంది, ఏ వచనంలో అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. మరి గౌ శబ్ద కా వచన్ క్యా హోగా? మరి ఫస్ట్ మీకు గౌ అనేటువంటిది అర్థం కావాలి సార్. గౌ అంటే ఏంటి సార్ అంటే మరి ఇక్కడ మరి ఆవు అండి కదా. గౌ అంటే ఆవు. మరి ఇది స్త్రీలింగంలో ఉంటుంది కాబట్టి మరి ఏమవ్వచ్చు మీకు, ఈ స్త్రీలింగంలో ఉన్నప్పుడు ఇది సదా బహువచన, ఏకవచన, బహువచన, సదా ఏకవచన. ఇక్కడ చూస్తున్నట్లయితే గౌలో మార్పు చెందినట్లయితే స్త్రీలింగం చెప్పాను కదా. మరి గౌలో మార్పు చెందినట్లయితే సింపుల్గా మీరు దాన్ని గౌ ఏ ఇంతకుముందు చెప్పాను కదా, ఏ కానివ్వండి ఇయా కానివ్వండి వస్తుందని చెప్పేసి. కానీ ఇక్కడ అర్ధచంద్రకారాన్ని జస్ట్ బిందువులో వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ చేసుకోవాలి. అయితే ఇది ఏమవుతుందంటే మరి
ఇక్కడ గౌ యొక్క ఏమవుతుంది ఈజీగా ఇది బహువచనంలో అయినప్పుడు మరి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గౌ ఏకవచనం అప్పుడు గౌ ఏ బహువచన్ అవుతుంది. రైట్. ఇలాగా మీరైతే ప్రశ్నలకి ఆన్సర్లు చేయాల్సి ఉంటుంది. 8వ ప్రశ్న చూడండి. పానీ శబ్ద కా వచన్ క్యా హై? పానీ శబ్ద కా వచన్ క్యా హై? ఇంతకుముందే చెప్పాను నేను. దాన్ని బట్టి మీరు చేసినట్లయితే ఇక్కడ ఈజీగా చేస్తారు. ఏం లేదండి, ఒక్కసారి తెలిసిందంటే చాలు. ఇంకా ఆటోమేటిక్గా మీకు కొన్ని ఆప్షన్లు కూడా చూడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని సార్లు మీరు క్వశ్చన్ మొత్తాన్ని చదవాల్సి ఉంటుంది. క్వశ్చన్ మొత్తం క్లియర్గా చదివినట్లయితే మనకి ఈ ప్రశ్నకైతే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఏకవచనము. రైట్. మరి క్వశ్చన్ మొత్తం చదివినట్లయితే దాంట్లో ఒక్కోసారి మనం కన్ఫర్మేషన్ చేసుకొని మన యొక్క మార్క్ అటు ఇటు కాకుండా కరెక్ట్గా తెచ్చుకునేలాగైతే మనం చేసుకునే ఆస్కారం ఉంటుంది. 9వ ప్రశ్న చూడండి. కౌన్ సా ఏకవచన శబ్ద హై? ఏది ఏకవచన శబ్దం అని అంటున్నారు? గురుజన్, శిక్షక్గణ్, భీడ్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే నేతాలు. గురుజనులు అంటే గురుజనులు, ఇలాగ సింపుల్గా కదా, గురుజనులు. శిక్షక్గణ్ అంటే టీచర్స్, మరి నేతాలోగ్ అంటే మరి నాయకులు, నేతలు అని అంటాం కదా, అలాగా. మరి ఇక్కడ భీడ్ అనేటువంటిది ఏదైతే ఉందో, మరి భీడ్ అంటే ఏంది సార్ అని ఫస్ట్ అర్థం చేసుకున్నట్లయితే మనకి గుంపు అండి. మరి గుంపులు, గుంపు. అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కౌన్ సా బహువచన్ శబ్ద్ హై? సారీ, కౌన్ సా ఏకవచన శబ్ద హై అని అంటాడు. ఇక్కడ ఏకవచన శబ్దం అన్నప్పుడు ఇక్కడ గుంపు అనేది కాబట్టి మనకు ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భీడ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇందులో మనకి ఈ గుంపులో ఎంతమంది ఉన్న సంబంధం లేదు, కానీ దాన్ని గుంపే అంటారు. రైట్. అక్కడ ఒక గుంపు ఉంది అంటారు. ఆ గుంపులో ఎంతమంది ఉంటారు కదా. సో మరి అక్కడ ఇది మొత్తం చూసుకున్నది ఏకవచనంలో వస్తుంది. ఇలాగ మనం చేయాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 10వ ప్రశ్న. సాడీ శబ్ద కా బహువచన్ క్యా హై? సాడియా, సాడియో, కోయి నహి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, మీకు కనిపించాల్సింది బహువచనంలో అన్నాడంటే మరి దాన్ని ఆ పదాలు ఇయా ఉండాలి లేదా ఏ ఉండాలి ఇక్కడ బహువచనంలో. లేదు అలాగే సార్ మరి ఏవైనా మేల్ పదాలు ఉన్నప్పుడు ఎలా సార్ అన్నట్లయితే దాన్ని ఏ అనేటువంటివి మీకు వస్తాయండి. మీకు ఆ ఏ అనేటువంటివి మీకు వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నాను, మీకు రాపిస్తున్నాను. సో ఏ ఇది రావాలి. ఇప్పుడు చూడండి, లైక్ మనం చూసుకున్నట్లయితే బచ్చే అలాగా మనకి వస్తాయండి. కమరే ఇవి మనకు కొన్ని బహువచనం. ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ఏం చెప్పుకునే పదాలు ఇవి. బచ్చా, కమరా ఇవన్నీ కూడా మనకి పుల్లింగ్ శబ్దాలు కాబట్టి వాటికి మనకి లాస్ట్లో ఈ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ దీన్ని చూసుకున్నట్లయితే మరి మన ఆప్షన్ అందరు కూడా కరెక్ట్ చేస్తుంటారండి. సో మీకు అందరు కూడా ఈజీగా ప్రాక్టీస్ అయిపోయింది అనుకుంటున్నాను. అయితే మళ్ళీ ఇంకా కొన్ని ప్రశ్నలు మీరు ఇంకా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే దానికి ఇక్కడ మనకు ఆప్షన్ బి అనేటువంటి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సాడియా అనేటువంటిది. అయితే ఇక్కడ మీకు ఒక ఏం చెప్పాలనుకున్నానంటే మీకు EMRS 2023 జనరల్ హిందీ అనేటువంటిది ప్లేలిస్ట్ మీకు ఛానల్ దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి అవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే జనరల్ హిందీ కామన్గా ఉంటాయి కాబట్టి మీకు ప్రాక్టీస్ సెట్లో భాగంగా ప్రశ్నలు యూజ్ అవుతాయి కాబట్టి మీరు దాన్ని కూడా యూజ్ చేసుకొని మీ యొక్క ప్రాక్టీస్లో భాగంగా ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని ఆశిస్తున్నాను. అవి కూడా మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుందండి. కూడా ఎవరు మిస్ అవ్వద్దండి. ఇది మంచి క్లాస్ అయితే మంచి కంటెంట్ అయితే అక్కడ ఉంది. మీరు చూసి యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరి ఇప్పటిదాకా మీరు ఎంతో ఓపికతో ఇక్కడ ఈ ప్రశ్నలో అన్నింటి కూడా చేశారు. అలాగే కొంత జ్ఞానాన్ని కూడా ఆర్జించారనుకుంటున్నాను. మరి మీకు ఈ సెషన్ ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ ఒపీనియన్, సజెషన్స్, ఫీడ్బ్యాక్ అన్ని ఇచ్చినట్లయితే దాన్ని అనుసరించి మళ్ళీ రేపటి క్లాస్లో ఇంకా మంచిగా అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. మీరు నా టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్లలో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి అందరికీ పేరున అయితే ధన్యవాదాలండి. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపటి క్లాస్లో ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.